యాక్సెప్టబుల్ అవుతుంది? ఏ వ్యవస్థ ఒప్పుకుంటుంది? అది కదా ఇక్కడ సమస్య. ఈ మీడియాలు కనుక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా, పత్రికల వార్తలు వాళ్ళ వార్తలకు ఇచ్చుకుంటూ తెలుగుదేశం ప్రమోట్ చేసుకోనండి, తప్పులేదు, చంద్రబాబు గారు అద్భుతమైన నాయకుడు అని. కానీ రాజశేఖర రెడ్డి రాక్షసుడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, ఆ మోడీ పరమ దుర్మార్గుడు, అదే చంద్రబాబు నాయుడు గారు ముందు వీళ్ళందరూ పనికిరారు ఆఫ్టర్ ఆల్ అంటే అప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు సొసైటీ. సరే, ఇదివరకు వీళ్ళ చేతుల్లోనే మీడియా ఉంది కాబట్టి ఇంకెవడు మూసుకు కూర్చున్నారు. ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి నిలదీసేవాడు, ప్రశ్నించేవాడు, ఎదిరించేవాడు వస్తున్నారు. బట్ దాన్ని తమ చేతిలో ఉన్న పవర్తో, ఇటు రాజకీయ పవర్తో, అటు మీడియా పవర్తో, ఇటు ఇతర అధికార వ్యవస్థలతో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తొక్కడం ప్రారంభించినప్పుడు తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటులో ఇదొక పార్ట్. బట్ ఇక్కడ కూడా తొక్కగలుగుతున్నారు. ఎంత దాకా తొక్కుతారో చూద్దాం. అది రైట్, చూద్దాం. మొత్తానికి మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి మరి ఆర్బీఐ ఏమన్నా దీనికి సంబంధించి సమాధానం చెప్తుందా?